నమస్తే. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. మనిషి శరీరంలో ఏ ఆర్గన్ సరిగా పనిచేయకపోయినా దాని ప్రభావం మిగతా భాగాలపై పడుతూ ఉంటుంది. ఇంకా కిడ్నీ సమస్యతో బాధపడే వారి పరిస్థితి మరీ దయనీయంగా మారుతుంటుంది. ఈ మధ్య కాలంలో చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అసలు కిడ్నీ సమస్యల కారణాలేంటి, వాటి పరిష్కారాలేంటి, ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ జోష్న గుత్తికొండ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా. సో ఫస్ట్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అసలు భయపడాల్సిన అవసరం ఉంది అంటారా? కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది కరెక్ట్ టైంలో కనుక డిటెక్ట్ చేసుంటే ట్రీట్మెంట్ ఉంటుంది. డిలే అవ్వటం వల్ల లాస్ట్ వరకు డయాగ్నోస్ చేయనందువల్ల డెఫినెట్గా భయపడాల్సి ఉంటుంది. సో అందుకని మేము ఏం చెప్తామంటే, ఎవరికైనా రిస్క్ పాపులేషన్, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ లో ఏమన్నా కిడ్నీ డిసీజ్ ఉన్నా, లేకపోతే ఏమన్నా మెడిసిన్స్ లాంగ్ టర్మ్లో మెడిసిన్స్ వేసుకున్నా, ఇట్లా ఆ రిస్క్ పాపులేషన్ వాళ్ళని ఎవ్రీ ఇయర్ ఒకసారి యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేసుకోమంటాం. అట్లా చేసి ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే దానికి ట్రీట్మెంట్ చాలా వరకు లైక్ ఆల్మోస్ట్ నార్మల్ పేషెంట్కి ఎట్లా కిడ్నీ పనిచేస్తే అట్లా మెనీ ఇయర్స్, అంటే 20-30 ఇయర్స్ కూడా నెట్టుకోవచ్చు కిడ్నీ డిసీజ్ ఉన్న, ఒక డైట్ మెడిసిన్స్ కరెక్ట్గా ఫాలో అయితే. కానీ 80% ఆఫ్ ద పేషెంట్స్ కిడ్నీ ఫంక్షన్ తగ్గితే తప్ప సిమ్టమ్స్ రావు చాలామందికి. అట్లా 80% తగ్గినాక మాకు తెలిసినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఉండదు. కాబట్టి డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. చాలామందికి డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే భయపడతారు. ఒక 15-20 ఇయర్స్ 30 ఇయర్స్ అగో అయితే డయాలసిస్ అంటే ఎండ్ ఆఫ్ లైఫ్, ట్రాన్స్ప్లాంట్ ఎండ్ ఆఫ్ లైఫ్ అనుకుంటారు. ఇప్పుడు డయాలసిస్లో కూడా ప్రాపర్ డయాలసిస్ చేసుకొని చాలా సంవత్సరాలు లైఫ్ని నెట్టుకోవచ్చు. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ ఉంటుందని ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తాం. సో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాక లైఫ్ అనేది ఆల్మోస్ట్ నియర్ నార్మల్గా ఉంటుంది. కాబట్టి ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్ కిడ్నీ అంటే. ఆప్షన్స్ ఉన్నాయి, కానీ కరెక్ట్ ఆప్షన్కి ఎక్స్పోజ్ అయ్యి మనం కరెక్ట్గా క్వశ్చన్లు అడిగి డాక్టర్ని లైక్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే it is not very difficult to have, but majority of them will do well. Correct. So I am not saying 100%, but majority of them do well. As you said, early detection is always key అనేది. సో అంటే మీరు అన్నట్టు సిమ్టమ్స్ ఎట్లా తెలుస్తాయి మన కిడ్నీ ప్రాబ్లం ఉంది అన్నట్టు, లేకపోతే ఎలా డిటెక్ట్ చేసుకోవాలి? ఎర్లీ డిటెక్షన్ మెజారిటీ సిమ్టమ్స్ తొందరగా రావు, కాకపోతే టెస్ట్లో బయటపడుతుంది. సో ఎవ్రీ రిస్క్ పేషెంట్స్కి ఎవ్రీ ఇయర్ యూరిన్ టెస్ట్, యూరిన్లో ప్రోటీన్ పోతుందా, బ్లడ్ పోతుందా అని టెస్ట్ చేస్తాం. దాంతోపాటు క్రియాటినిన్ అనేది బ్లడ్ మార్కర్, అది కిడ్నీ ఫంక్షన్ ఎంత. మన కొన్ని ల్యాబ్స్లో గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అని ఇస్తారు, అంటే అది కిడ్నీ ఫంక్షన్ ఎంత అని చెప్పే నంబర్ అనమాట. ఆ రెండు ది స్క్రీనింగ్ టెస్ట్. దాని తర్వాత ఏమైనా అవసరం అయితే వాటిల్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ టెస్ట్ అనేది చేయమంటాము. అల్ట్రాసౌండ్ కానీ లేక వేరే బ్లడ్ టెస్ట్లో కిడ్నీ బయాప్సీ అవసరం అయితే అవన్నీ డిటెక్షన్కి యూజ్ అయ్యాయి. ఇవి కాకుండా మీరు అడిగినప్పుడు సిమ్టమ్స్ చాలా సటిల్గా ఉంటాయి చాలా వరకు. అంటే కొంతమందికి 100లో కొంతమందికి కొంచెం తేడా రాగానే కాళ్ళు వాపులు రావటం, ఆయాసం రావటం అట్లాంటివి జరుగుతాయి. అవి ఏంటంటే యూజువల్గా నెఫ్రాటిక్ సిండ్రోమ్ అని, కొంచెం బాడీలో ప్రోటీన్, యూరిన్లో ప్రోటీన్ ఎక్కువ పోయి బాడీలో ప్రోటీన్ తగ్గినప్పుడు ఇట్లా వాపు వచ్చేది, అది బయట ఈజీగా పడుతుంది. అట్లా కాకుండా కిడ్నీ ఫంక్షన్ తగ్గి యూరిన్ బాగానే వచ్చే వాళ్ళకి ఏంటంటే సిమ్టమ్స్ తొందరగా తెలియవు. మెజారిటీ చాలా మందికి ఏంటంటే సటిల్గా తెలిసే సిమ్టమ్ ఏంటంటే నైట్ నిద్ర. నార్మల్గా మనము ఉన్నామంటే ఏజ్ వచ్చే కొద్ది యూరిన్ అవుట్పుట్ నైట్లో ఎక్కువ అవుతుంది. సో ఏమి నార్మల్గా కిడ్నీ ఉన్నా కూడా వయసు వచ్చే కొద్ది, వయసు ఒక 56-60 దాటిన వాళ్ళకందరికీ 2/3 ఆఫ్ ద యూరిన్ అవుట్పుట్, లైక్ 1/3, లైక్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద యూరిన్ అవుట్పుట్ నైట్లో వస్తుంది. కొంచెం వయసు తక్కువ ఉన్నప్పుడే నైట్ ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది. సడన్గా ముందు అసలు వెళ్ళే వాళ్ళు కాదు, నైట్ లెగవాల్సి వస్తుంది. యూరిన్కి నీళ్ళు తాగకపోయినా నైట్ ఎక్కువ సార్లు లెగవాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు కిడ్నీ గురించి టెస్ట్ చేసుకోవటం ఇంపార్టెంట్. చెకప్ చేస్తూ ఉండాలి. అవి కాకుండా
కొంతమంది ఏమవుతుందంటే బీపీ బయటపడుతుంది మామూలుగా రొటీన్ టెస్ట్లో. బీపీకి మెడిసిన్ టెస్ట్ వేసుకుంటారు కానీ కిడ్నీ ఫంక్షన్ గురించి ఆలోచించరు అసలు. అందుకని ఒక చిన్న వయసులో కనుక బీపీ వచ్చినా, ఎవరికైనా బీపీ వచ్చినప్పుడు నా కిడ్నీ ఎట్లా ఉంది అని చూసుకోవటం అనేది ఇంపార్టెంట్. అవి కాకుండా కొంతమంది హిమోగ్లోబిన్ తక్కువై ప్రజెంట్ అవుతారు. వాళ్ళు కిడ్నీ ఫంక్షన్ బాగా తక్కువైన వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ అవుతుంది, బ్లడ్ కౌంట్ తక్కువ అవుతుంది. అది కూడా బ్లడ్ కౌంట్కి బ్లడ్ తీసుకుంటారు, ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటారు కానీ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయరు. చాలామంది ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అంటే ప్రైమరీ కేర్ ఫిజిషియన్ కొంతమంది చెయ్యరు. సో అట్లా చివరి వరకు లైక్ అంటే సటిల్ సైన్స్ సిమ్టమ్స్ వస్తాయి కాబట్టి అర్థం కాదు యాక్చువల్లీ. అవన్నీ ఏంటంటే దేనికైనా రావచ్చు, అందుకని కిడ్నీకి అనేది బయట చేసుకోలేకపోతారు. ఒక్క వాపు ఒక్కటి మాత్రం వాపు వస్తే కిడ్నీ అని అనుకుంటారు. అది వేరే కారణాల వల్ల కూడా రావచ్చు, బట్ మెజారిటీ కిడ్నీ వల్లే. కాబట్టి హార్ట్, కిడ్నీ, లివర్ ఇవన్నీ మేజర్ ఆర్గన్స్ ఎట్లా ఉన్నాయి అని చూసుకోవటం ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీరు వాపు అన్నారు కదా, సో కిడ్నీ వాపు రావడానికి మేజర్ రీజన్ ఏంటి? అది ఎలా చూసుకోవాలంటే ట్రీట్ చేయడం అంతా? కిడ్నీ వల్ల వాపు అంటే కాళ్ళల్లో, అంటే ఫస్ట్ మనము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నుంచొని చేస్తుంటాం కాబట్టి ఆ వాపు అనేది కాళ్ళకు వెళ్తుంది గ్రావిటీ వల్ల. అంటే ఆ కాళ్ళు వాపు బాడీలో ప్రోటీన్ తగ్గినందువల్ల, యూరిన్లో ప్రోటీన్ పోయినప్పుడు బాడీలో ఉండే ప్రోటీన్ తగ్గుతుంది కాబట్టి ఆ వాపు అనేది వస్తుంది. మనము ఉప్పు ఎక్కువ తిన్నా, నీళ్ళు ఎక్కువ తాగినా, మనలాంటి వాళ్ళకి నార్మల్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే కిడ్నీ నుంచి యూరిన్ వెళ్ళిపోతుంది, ఎక్స్ట్రా వాటర్, ఎక్స్ట్రా సాల్ట్ అంతా. కాకపోతే హార్ట్ కానీ లివర్ కానీ ఇంక్లూడింగ్ కిడ్నీలో తేడా ఉంటే ఆ నీళ్లు బయటకు వెళ్ళలేక కిడ్నీ పనిచేయట్లేదు కాబట్టి ఎక్కడన్నా వెళ్ళి బాడీలో ఉండాలి కాబట్టి మనం గ్రావిటీ వల్ల నడుస్తుంటాం కాబట్టి కాళ్ళల్లో వస్తుంది. అదే కనుక లైక్ రాత్రి పడుకున్నప్పుడు పొద్దున్న లేచినప్పుడు మనం కాళ్ళు కిందకు ఉండవు కాబట్టి మొహంలో వాపు వస్తుంది, కళ్ళ చుట్టూరు అట్లా వాపు వస్తుంది. సో పొద్దున్న లేచినప్పుడు కళ్ళు చుట్టూరు వాపు అది ఉండి సాయంత్రానికల్లా కళ్ళ చుట్టూరు వాపు తగ్గుతుంది గ్రావిటీ వల్ల, దాని కిందకి కాళ్ళకు వస్తుంది. ఈ వాపు యూజువల్గా కిడ్నీది అంటాము, కానీ వేరే కారణాలు లైక్ హార్ట్, లివర్ అవన్నీ ఎక్స్క్లూడ్ చేయలేమన్నమాట. సో టెస్టులు చేసి ఏది అనేది తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది అని. చాలామందికి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళైనా కూడా ఎట్లా, అంటే ఎందుకు ఎక్కువ అవుతుంది? షుగర్ ఉన్న వాళ్ళకి ఒక 50% కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వెంటనే డయాగ్నోజ్ అయిన వెంటనే రాదు. షుగర్ వెళ్ళి ఎక్కువ ఉన్నప్పుడు షుగర్ వెళ్ళి కిడ్నీని స్లోగా డ్యామేజ్ చేస్తుంది. అది చాలామందికి మినిమం స్టార్ట్ అవ్వటానికి షుగర్ 5 years అన్నా ఉండాలి అంటాం. సో ఒక 5 years తర్వాత స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత కొన్ని సంవత్సరాలు మేబీ 10 years తర్వాత కూడా స్టార్ట్ అవ్వచ్చు, బట్ లైక్ యూజువల్గా 5 to 10 years తర్వాత స్టార్ట్ అవుతుంది అంటాం. స్లోగా పాడైతూ ఫస్ట్ యూరిన్లో ప్రోటీన్ పోతుంది, దాన్ని మైక్రో ఆల్బ్యూమిన్ అంటాం. సో షుగర్ ఉన్న డయాగ్నోసిస్ అయిన వాళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళు యూరిన్ టెస్ట్, అంటే ప్రోటీన్ పోతుందా లేదా, ప్రోటీన్ పోవట్లేదు అంటే మైక్రో ప్రోటీన్ అదే మైక్రో ఆల్బ్యూమిన్ పోతుందా లేదా అనేది చెక్ చేసుకోవటం ఇంపార్టెంట్. అంటే 5 years దాటినాకనా? అంటే యూజువల్గా 5 years దాటినాక అంటాము, కానీ చాలా మందికి షుగర్ డయాగ్నోస్ చేయటమే లేట్ అవుతుంది. సో మనకి వచ్చిన రోజు తెలియదు కాబట్టి, సో షుగర్ డయాగ్నోస్ అయితే వెంటనే ఈ టెస్ట్ చేసుకొని కిడ్నీ ఏమన్నా ఎఫెక్ట్ అయిందా లేదా అనేది ఫస్ట్ డయాగ్నోస్ అయిన దగ్గర నుంచి చెక్ చేసుకోమని చెప్తాం. ఎస్పెషలీ టైప్ 2 షుగర్ డయాగ్నోజ్ అవ్వటం లేట్ అవుతుంది కాబట్టి టైప్ 2 డయాబెటీస్ డయాగ్నోజ్ అయిన వాళ్ళందరికీ వెంటనే స్టార్ట్ చేయమని చెప్తాం. అదే టైప్ 1 అంటే యూజువల్గా తొందరగా డయాగ్నోజ్ అవుతుంది కాబట్టి ఒక 5 years తర్వాత చెక్ చేసుకోవచ్చు అని చెప్తాం. సో ఎవ్రీ ఇయర్ యూరిన్ ప్రోటీన్ ఉంటే ఎంత పోతుంది అని క్వాంటిఫై చేయమంటాం. అది ప్రోటీన్ కనుక లేకపోతే మైక్రో ఆల్బ్యూమిన్ ఏమైనా లీక్ అవుతుందా చూసుకోమని చెప్తాం. అది ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ వెళ్ళాలి. దాంతోపాటు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటే క్రియాటినిన్, గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ కూడా చూసుకోమంటాం. ఇనీషియల్గా డయాబెటీస్లో షుగర్ ఉన్న వాళ్ళకి హైపర్ ఫిల్ట్రేషన్ వల్ల
గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేటు ఎక్కువ అవుతుంది. సో క్రియాటిన్ తక్కువ అవుతుంది. సో నాకేమి కిడ్నీ డిసీజ్ లేదని కూడా అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. ఆ స్టేజ్ని కూడా ప్రివెంట్ చేస్తే హైపర్ ఫిల్ట్రేషన్ అంటే కిడ్నీ చేయాల్సిన పని కన్నా ఎక్కువ చేసినప్పుడు ఏంటంటే ఎవరైనా ఎక్కువ పని చేసినప్పుడు అది తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. సో దానికి అందుకనే దాన్ని హైపర్ ఫిల్ట్రేషన్ చేయకుండా చాలా మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్ దాని కిడ్నీ మీద ప్రెషర్ తగ్గిస్తే ఆ కిడ్నీ తొందరగా పాడైకుండా ఎక్కువ సంవత్సరాల్లో బాగుండటానికి ఉంటుంది. ఓకే. సో చాలా మందికి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, దానికి కిడ్నీ స్టోన్స్కి సంబంధం ఉంటుందా? అంటే దాని వేరియేషన్ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? కడుపు నొప్పి అంటే యూజువల్గా స్టోన్ అనేది కిడ్నీలో స్టోన్ ఉంటే చాలా మందికి నొప్పి రాదు, మెజారిటీ వాళ్ళకి. ఆ కిడ్నీ నుంచి యూరిన్ ట్యూబ్లో వెళ్ళినప్పుడే నొప్పి అనేది బయటపడుతుంది. నాకు నొప్పి లేదు కదా, స్టోన్స్ లేవు అనుకోవటానికి కూడా లేదు. కిడ్నీ స్టోన్ అడ్డం పడినప్పుడు ట్యూబ్లో యూరిన్ అనేది కిడ్నీ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ యూరిన్ డ్రైన్ అవ్వదు సరిగ్గా, యూరిన్ వెళ్ళక పాస్ అవ్వనప్పుడు అడ్డం పడి కిడ్నీ వాపు వస్తుంది, దానివల్ల నొప్పి వస్తుంది. సో కిడ్నీ స్టోన్ నొప్పి అనేది వెనకాల నుంచి ముందుకు వెళ్ళినప్పుడు యూజువల్గా కిడ్నీ స్టోన్ అంటాం. ఒక్కొక్కసారి స్టోన్ కాకుండా షుగర్ ఎక్కువ సంవత్సరాలు ఉన్నా, నొప్పి బిళ్ళలు ఎక్కువ వాడుకున్నా, కిడ్నీలో పాపిల్లా అని అంటాం మా దాని, అది ఊడిపోయి యూరిన్ ట్యూబ్లోకి వెళ్ళి అడ్డం పడుతుంది. మళ్ళీ పాస్ అవ్వడానికి దానికి అది మళ్ళీ యూరిన్ పాస్ అవ్వదు, అప్పుడు కూడా నొప్పి వస్తుంది. సో స్టోన్ అనేది యూజువల్గా ఈ వెనకాల స్టార్ట్ అయ్యి ముందుకి ఇట్లా వెళ్తుంటే యూజువల్గా కిడ్నీ స్టోన్ అనుకుంటాం. ఆ స్టోన్, ఆ నొప్పి అనేది మనకి ఆ కిడ్నీ నుంచి బ్లాడర్ వరకు ఎక్కడ అడ్డం పడిందో అక్కడ దాన్ని బట్టి సిమ్టమ్స్ వస్తాయి. ఒకవేళ కింద యూరిన్ ట్యూబ్లో బ్లాడర్ దగ్గర అడ్డం పడింది అనుకోండి, యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళటం, యూరిన్ మంట రావటం, అవన్నీ సిమ్టమ్స్ వస్తాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది కానీ స్టోన్ వియూజే జంక్షన్ అంటే ఆ కరెక్ట్గా ట్యూబ్ వెళ్ళి బ్లాడర్కి అడ్డం పడినప్పుడు యూరిన్ ఫ్రీక్వెంట్ అంటే ఎక్కువసార్లు వెళ్ళటం, మంట రావటం, అవన్నీ కూడా యూరిన్ స్టోన్ వల్ల కూడా సిమ్టమ్స్ వస్తాయి. సో సిమ్టమ్ అనేది మనం స్టోన్ ఎక్కడ అడ్డం పడిందో దాని బేసిస్ మీద చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు యూరిన్ లీకేజ్ కూడా ఉంటుంది, అంటే చిన్నపిల్లల్లో చూస్తుంటాము, లేకపోతే ఇట్లా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా యూరిన్ లీకేజ్కి సంబంధం ఉంటుందా? యూరిన్ లీకేజ్ అనేది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఉండొచ్చు. ఏంటంటే లీకేజ్ ఎందుకు అవుతుందో దానివల్ల కిడ్నీ ఫంక్షన్ కూడా తేడా రావచ్చు, ఎఫెక్ట్ అవుతుంది. ఒట్టి కిడ్నీ ఫంక్షన్ తక్కువ ఉన్న వాళ్ళకి లీకేజ్ అనేది అంత కామన్గా రాదు. బట్ లీకేజ్ అనేది అంటే ఎవరిలో వస్తుంది, పెద్దవాళ్ళల్లో అనుకోండి, మగవాళ్ళల్లో అనుకోండి, యూజువల్గా ప్రాస్టేట్ అని ఉంటుంది, బ్లాడర్ కింద యూరిన్ ట్యూబ్ దగ్గర చుట్టూరు ప్రాస్టేట్ అని ఉంటుంది. ఆ ప్రాస్టేట్ అనేది వయసు కొన్ని పెద్దదవుతుంది. అది క్యాన్సర్ కాదు, నాన్ క్యాన్సరస్సే. అది పెద్దదైనందువల్ల యూరిన్ ఎంటీ సరిగ్గా అవ్వదు బ్లాడర్ నుంచి. ఎంటీ యూరిన్ పూర్తిగా వెళ్ళదు కాబట్టి మిగిలిపోతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. లేకపోతే ఒక ఎక్కువ మిగిలిపోతా ఉందంటే కొంచెం యూరిన్ వచ్చినా కూడా లైక్ అది ఓవర్ఫ్లో, ఇన్కాంటినెన్స్, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాస్టేట్ వల్ల, లీకేజ్ వల్ల కానీ, అట్లా సరిగ్గా రాకపోవటం కానీ, లేకపోతే షుగర్ వల్ల కిడ్నీ బ్లాడర్కి వెళ్ళే నరాలు ఎఫెక్ట్ అయ్యి బ్లాడర్ సరిగ్గా పనిచేయక దానివల్ల లీకేజ్ వస్తుంది. అదే ఆడవాళ్ళల్లో అయితే పెద్దవాళ్ళల్లో ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోతాయి కదా వయసు వచ్చినాక, మెనోపాజ్ వల్ల. ఆ వాళ్ళల్లో కింద మజిల్స్ అన్నీ వీక్ అయిపోయి ఎక్కువ డెలివరీస్ అయిన వాళ్ళకి, నార్మల్ డెలివరీ అయినప్పుడు అక్కడ మజిల్స్ అన్నీ వీక్ అయిపోయి స్ట్రెస్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అంటే లీక్ అవుతుంది. లేదంటే ఇన్ఫెక్షన్ వల్ల కూడా అర్జెన్సీ, అంటే కొంచెం యూరిన్ రాగానే బయట ఇన్ఫెక్షన్ వల్ల అది ఎంటీ చేయాలని ఇరిటేట్ అవుతూ ఉంటుంది, దానివల్ల కూడా లీక్ అవుతుంది. నరాల వల్ల వెంటనే వెళ్ళాలంటే వెంటనే వెళ్ళాల్సి వచ్చి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా కారణాలు ఉంటాయి. ఏ వయసులో వచ్చింది, ఎందుకు వచ్చిందని దానికి
అవన్నీ చేసుకొని base చేసుకొని తెలుసుకోవాలి. ఓకే. సో అంటే ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ రావడం కానీ కిడ్నీ ఫంక్షన్ ప్రాబ్లంలో రావడం కానీ ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అయితే చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం. అసలు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళలో చూస్తూ ఉంటారు? కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గేది యూజువల్గా చిన్న వాళ్ళల్లో ఉంటుంది, కానీ తక్కువ, చాలా తక్కువ. వయసు వచ్చే కొద్ది ఎక్కువ అవుతుంది. మెజారిటీ అంటే కిడ్నీ డిసీజ్ డయాలసిస్ చేసుకునే వాళ్ళు, ట్రాన్స్ప్లాంట్ అవసరం అయ్యే వాళ్ళు 40 to 45% షుగర్ వల్ల ఉంటుంది. మోస్ట్లీ షుగర్ ఇస్ టూ మచ్ డేంజరస్ అసలు. అండ్ కొంత బీపీ వల్ల. సో ఇవి మేజర్ కాజెస్. మిగతా జెనెటిక్ డిసీజ్ లైక్ అంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటే సిస్ ఉంటాయి, అది ఫ్యామిలీలో వస్తూ ఉంటుంది. వాళ్ళకి కూడా యూజువల్గా 50 years తర్వాత డయాలసిస్లోకి వెళ్ళే జెనెటికల్గా వచ్చేది. లేకపోతే వేరే సిస్టమిక్ డిసీజెస్ ఉంటాయి, సిస్టమిక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్, వాటి వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది పుట్టేటప్పుడే కొన్ని ట్యూబ్స్ అబ్నార్మాలిటీ, రీఫ్లక్స్, వాల్వ్ డిఫరెన్సెస్, అంటే పుట్టేటప్పుడు యూరిన్, కిడ్నీ, బ్లాడరు, ఆ యూరిన్ ట్యూబ్స్లో అబ్నార్మాలిటీస్తో పుడతారు. వాళ్ళకు కూడా స్లోగా కిడ్నీ డిసీజ్ ఫంక్షన్ తగ్గి అంటే వయసు వచ్చే కొంత ఎక్కువ అవుతుంది. బట్ చిన్న వాళ్ళకు కూడా చాలా కామన్గా వచ్చే ఏంటి, కిడ్నీ స్పెసిఫిక్ డిసీజ్ ఉంటాయి. ఐజిఏ నెఫ్రోపతి అంటే ఒట్టి కిడ్నీలో ఉండే కూడా ఉంటాయి. ఎఫ్ఎస్జిఎస్, ఐజిఏ నెఫ్రోపతి, మెంబ్రినస్, అట్లాంటివన్నీ వాటి వల్ల ఒట్టి కిడ్నీలో వచ్చే డిసీజెస్ అనేది యంగ్ అడల్ట్స్లో కామన్గా ఉంటాయి. అవి ఓకే. సో మరి ఇప్పుడు ఈ దీంట్లో నెఫ్రోటిక్ సిండ్రోమ్ అన్నారు, మీరు ఇందాక కూడా మెన్షన్ చేశారు, అదేంటి, అది ఎందువల్ల వస్తుంది? నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటే కిడ్నీ యాక్చువల్గా ఒక ఫిల్టర్ లాగా ఉంటుంది, మన రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఒట్టి నార్మల్గా అయితే కిడ్నీలో ఎక్స్ట్రా వాటర్ ఉన్నది, అంటే వేస్ట్ వ్యర్థ పదార్థాలన్నీ ఈ కిడ్నీ నుంచి ఫిల్టర్ అయి బయటకు వెళ్తాయి యూరిన్లో. సో అది ఫిల్టర్ అనేది, ఆ హోల్స్ అనేది చాలా చిన్నగా ఉంటాయి. ఎక్స్ట్రా వాటర్ వేస్ట్ కాకుండా బయటకు వెళ్ళవు. కానీ మాంసాహారం ప్రోటీన్ ఉంటుంది కదా బాడీలో, ఫిల్టర్ ఆ సైజ్ ఆఫ్ హోల్ పెద్దదవటం వల్ల ఈ ప్రోటీన్ అనేది లీక్ అయిపోతుంది యూరిన్లో. సో ఆ ప్రోటీన్ కూడా లీక్ అయిపోతుంది. ఆ లీక్ అయినప్పుడు బాడీలో ప్రోటీన్ తగ్గుతుంది. బాడీ ప్రోటీన్ అనేది వాటర్ని బాగా దగ్గరగా ఉంచుతుంది బ్లడ్ వెజల్స్, రక్తనాళాల్లో. ఆ ప్రోటీన్ చిన్నదయటం వల్ల ఆ నీళ్ళు అక్కడ ఉండలేక బయటకి వెళ్ళి వాపు అనేది వస్తుంది. ఈ వాపుని మా లాంగ్వేజ్లో ఎడిమా అంటాము, కాళ్ళకి కానీ వాపు ఫేస్కి వచ్చేది. అది ఫిల్టర్ హోల్స్ పెద్దదవటం వల్ల శరీరంలో ఉండాల్సిన ప్రోటీన్ బయటకు వెళ్ళిపోతుంది. ఓకే. అంటే ఇది ఎక్కువ ఎవరికి వస్తుందంటే నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనేది యూజువల్గా కిడ్స్లో ఒక టైప్ ఆఫ్ మినిమల్ చేంజ్ డిసీజ్ అని ఉంటుంది. అంటే 1 year తర్వాత 12 వచ్చేదానికి కిడ్నీ నుంచి బయాప్సీ కూడా చేయకుండా స్టీరాయిడ్స్ అని పెట్టేస్తాం. ఎందుకంటే అది కామన్ 90% ఆఫ్ ద టైం అదే డిసీజ్ కాబట్టి. బయాప్సీ మళ్ళీ ఎందుకు బయాప్సీ చేయటము, ట్రీట్మెంట్ రెస్పాన్స్ లేకపోతే అప్పుడు బయాప్సీ గురించి ఆలోచిస్తాం. సో అది మినిమల్ చేంజ్ డిసీజ్ అనేది చిల్డ్రన్లో బాగా కామన్గా ఉంటుంది. అడల్ట్స్లో కూడా ఉంటుంది కానీ లెస్ కామన్. వేరే నెఫ్రాటిక్ సిండ్రోమ్ డిసీజ్, ఎఫ్ఎస్జిఎస్, కొంతమంది ఐజిఏ కూడా నెఫ్రాటిక్ సిండ్రోమ్ డిసీజ్ వస్తుంది. అవన్నీ కొన్ని అడల్ట్స్లో కొంచెం కామన్గా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు చాలామంది అంటుంటారు ఇట్లా స్టెరాయిడ్స్ తీసుకోవడం కానీ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల మళ్ళీ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అని. ఇస్ దట్ ట్రూ? స్టెరాయిడ్స్ తీసుకోవటం వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయ్యేది చాలా చాలా రేరు. స్టెరాయిడ్స్ వల్ల బాడీలో ఇమ్యూనిటీ తగ్గి ఏమన్నా ఇన్ఫెక్షన్ వస్తే కానీ అట్లా అవ్వదు. యూజువల్గా లాట్ ఆఫ్ కిడ్నీ డిసీజ్కి మేము స్టీరాయిడ్స్ వాడతాం అనమాట. ఓకే. సో బట్ ఇట్స్ నాట్ వెరీ రేర్. బట్ యాంటీబయాటిక్స్ అనేది చాలా మందికి ప్రాబ్లం ఉండదు, కానీ కొంతమందికి ఏంటంటే వాళ్ళకి హైపర్ సెన్సిటివిటీ, అంటే ఎలర్జీస్ అట్లాంటి కొంతమంది టైప్ ఇమ్యూనిటీ కైండ్ అని చెప్పొచ్చా, అట్లా కూడా ఎవరికి ఎప్పుడు రెస్పాన్స్ రియాక్షన్ వస్తుందో చెప్పలేము. కొంతమందికి అంటే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు.
అది చాలా యాంటీబయాటిక్స్, ఒక సెట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి కిడ్నీని టాక్సిసిటీ వస్తాయి. అవి యూజువల్గా యాంటీబయాటిక్స్ ఆపేసినాక కొన్ని రోజులకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కిడ్నీ ఫంక్షన్లో. సో ఈ టైప్ ఆఫ్ డిసీజ్ ATN అంటే షాక్లోకి వెళ్ళేది స్లోగా ఇంప్రూవ్ అయిపోతుంది. కొన్ని యాంటీబయాటిక్స్ ఏంటంటే ఎలర్జీ లాగా వచ్చి కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి. కొన్ని కీమోథెరపీ ఏజెంట్స్ లైక్ అంటే క్యాన్సర్కి వాడే మందులు, అట్లానే కొన్ని డైస్, కలర్ డైస్ కానీ కొన్ని మనం లైక్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వాడతాం కదా, హెవీ మెటల్స్, అవన్నీ కూడా కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి. సో మెజారిటీ మనం ఏదైనా లోపలికి తీసుకున్నప్పుడు బాడీలో 90% ఆఫ్ ద మెడిసిన్స్ గో అవుట్ త్రూ అంటే యూరిన్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఒక 10% లివర్ నుంచి వెళ్తాయి. సో మెజారిటీ మెడిసిన్స్ ఏంటంటే యూరిన్ నుంచి వెళ్ళాలి కాబట్టి కిడ్నీకి ఎఫెక్ట్ అనేది చాలా కామన్గా అవుతాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు కిడ్నీ ఫంక్షనింగ్ అంటే తగ్గుతూ వస్తున్న కొద్దీ ఒక ఫ్యాక్టర్లో డయాలసిస్ అనేది చెప్తూ ఉంటారు. అసలు ఏ కండిషన్స్కి డయాలసిస్ మెథడ్ అంటే యూజ్ చేస్తారు అండ్ ఎన్నిసార్లు చేయొచ్చు అసలు? డయాలసిస్ అనేది లైక్ 2 రకాల టైంలో చేస్తాం. ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం. ఇప్పుడు నార్మల్గా ఉన్న కిడ్నీ సడన్గా ఇన్ఫెక్షన్ వల్ల వేరే కారణాల వల్ల ఇందాక అనుకున్న మందుల వల్ల అయ్యేది సడన్గా అయిందంటే దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం. వాళ్ళకి డయాలసిస్ చేసేది అవసరాన్ని బట్టి రోజైనా చేస్తాము, ఒక రోజులో ఎక్కువ మళ్ళీ 2 సార్లు కూడా చేయాల్సి వస్తుంది. అది చూసుకొని యాసిడ్ బట్టి, పొటాషియం బట్టి, వాటర్ని బట్టి చూసుకొని చేస్తాం. అది యూజువల్గా ఏంటంటే మెజారిటీ చాలా మంది ఇంప్రూవ్ అయిపోతారు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాక. అది అక్యూట్ కిడ్నీ ఇంజరీ, అది షార్ట్ టర్మ్ డయాలసిస్ అవసరమైనప్పుడు చేస్తాము. కిడ్నీ రికవరీ అయినాక డయాలసిస్ నుంచి తీసేసి నార్మల్గా చాలా మంది ఉంటారు, ఇయర్స్ టుగెదర్ చూస్తాను నార్మల్గానే ఉంటుంది కిడ్నీ ఫంక్షన్. సో మొత్తం నార్మల్ కిడ్నీ లాగా అయిపోతుంది మెజారిటీ కేసెస్. కానీ ఇంకొకటి ఏంటంటే స్లోగా కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి, లేకపోతే మనం సడన్గా లాస్ట్ స్టేజ్లో లైక్ చివరి స్టేజెస్లో 4-5 కిడ్నీ స్టేజ్లో డయాగ్నోజ్ అయ్యి ఇట్లా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అది కనీసం 3 నెలల నుంచైనా కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. కొన్నిసార్లు మనకి ముందు తెలుస్తుంది, కొన్నిసార్లు తర్వాత లాస్ట్లో తెలుస్తుంది. అట్లా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని డయాగ్నోజ్ చేసిన వాళ్ళకి స్టేజ్ 5 అంటే డయాలసిస్ ఒక స్టేజ్ వచ్చినాక చివర్లో సిమ్టమ్స్ వచ్చిన పొటాషియం కోసం కానీ బాడీలో వాటర్ బయటకు వెళ్ళట్లేదు వాళ్ళని డయాలసిస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి లైఫ్ లాంగ్ చేయాల్సి వస్తుంది. ఐదర్ డయాలసిస్ అన్న చేయాలి, లేకపోతే ట్రాన్స్ప్లాంట్ అన్న చేయాల్సి వస్తుంది. డయాలసిస్ చేస్తే దానిలో కూడా 2 రకాలు ఉంటాయి డయాలసిస్. లైఫ్ లాంగ్ చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారా డయాలసిస్? చాలా మంది అంటే కొంతమందికి ట్రాన్స్ప్లాంట్ క్యాండిడేట్ దొరకరు వాళ్ళు, అంటే లేకపోయినా అంటే ట్రాన్స్ప్లాంట్ ఇచ్చే వాళ్ళు ఉండరు, లైక్ జీవనదాన్లో పెట్టుకోవచ్చు. దానికి అది రావటానికి కొంచెం ఫ్యూ ఇయర్స్ పడుతుంది. కొంతమందికి ఏదైనా క్యాన్సర్ ఉన్నా, లేకపోతే ఏదైనా హార్ట్ డిజీజ్ ఉన్నా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ కన్నా డయాలసిస్ బెటర్ అంటాం. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కూడా తట్టుకోవాలి కదా. సో ఆ పేషెంట్ పట్టి కొంతమంది ఏంటంటే డయాలసిస్ లైఫ్ లాంగ్ కూడా చేయించుకుంటారు. వయసు వయసు ఎక్కువైంది, ట్రాన్స్ప్లాంట్కి కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి కొంతమందికి డయాలసిసే చేయించుకుంటారు. ఒక 15, 20, 25 ఇయర్స్ కూడా డయాలసిస్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు. ఓకే. సో అంటుంటారు కదా రక్తపోటు వచ్చి మరణించే ఒక అవకాశం ఉంటుంది అని, నిజమేనా అది? బీపీ వచ్చినప్పుడు బీపీ కనుక కంట్రోల్ చేస్తే ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. కంట్రోల్ చేయకుండా ఎక్కువ పెట్టుకుంటే అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఏదైనా కూడా. కిడ్నీ, హార్ట్. అంటే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి ఆర్గాన్ ఓవర్ వర్క్ చేయాల్సి వస్తుంది. కిడ్నీ ఓవర్ వర్క్, ఇందాక చెప్పాను కదా, హైపర్ ఫిల్టరేషన్ ఎక్కువ వర్క్ చేస్తాకుండి దాన్ని తగ్గిపోతుంది. హార్ట్ కూడా ఎక్కువ బీపీ ఉన్నప్పుడు ఎక్కువ పంప్ చేయాల్సి వస్తుంది. ఆ బీపీకి అగెయిన్స్ పంప్ చేయాలంటే ఎక్కువ వర్క్ చేయాల్సి, హార్ట్ మజిల్ రావటం, లేదంటే పంపింగ్ తగ్గిపోవటం అట్లా జరుగుతుంది. హార్ట్ ఫెయిలియర్ వస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తాయి. అవి కాకుండా బీపీ ఎక్కువ అయితే బ్రెయిన్లో చాలా మందికి బ్లీడ్స్, లేకపోతే బ్రెయిన్లో బ్లాక్ అయిపోయి ఇస్కెమిక్ స్ట్రోక్స్
ఇవి కామనెస్ట్ బీపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్. వాటి వల్ల లైఫ్ ఉంటే ఫస్ట్ ఎక్కడ అంటే ఏ డిసీజ్ కైనా ఫస్ట్ కారకం అదే అయ్యేటట్టుంది. మెజారిటీ ఆ లైఫ్ స్టైల్ డిసీజెస్ అది బీపీ షుగర్ ఉంటే కంట్రోల్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని చాలా చాలా మినిమైజ్ చేయగలుగుతాం. సో లైఫ్ అనేది అంత ఎఫెక్ట్ అవ్వదు. ఓకే. సో ఈ డయాలసిస్ చేసేటప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? డయాలసిస్ చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అంటే డయాలసిస్ వల్ల కాదు, కిడ్నీ సరిగ్గా పని చేయనప్పుడు ఇమ్యూనోగ్లోబులిన్స్ అవన్నీ ఆల్టరేషన్స్ వస్తాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా ఉంటుంది. కిడ్నీ డయాలసిస్ ఒక్కటే కాదు, కిడ్నీ ఫంక్షన్ తగ్గిన వాళ్ళందరికీ ఉంటుంది. అందుకే మేము మామూలు వాళ్ళకి చిన్నపిల్లలకి మనం వ్యాక్సినేషన్స్ ఇస్తాం కదా, అట్లా మా సికేడి పేషెంట్స్ అందరికీ ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్, నిమోనియాకి 2 types ఆఫ్ వ్యాక్సిన్స్, హెర్పిస్కి వ్యాక్సిన్, హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఎక్స్ట్రా లైక్ అందరికీ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గి ఇన్ఫెక్షన్ వచ్చింది కూడా సివియారిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ సివియారిటీని తగ్గించడానికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి వ్యాక్సిన్స్ కూడా ఇస్తాం. కానీ మిగతా వాళ్ళకి చిన్న నిమోనియా వస్తే అండ్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఈజీగా ఉంటుంది. అదే మా పేషెంట్స్ కిడ్నీ పేషెంట్స్ కానీ డయాలసిస్ పేషెంట్స్ కానీ ఇన్ఫెక్షన్ వస్తే వెంటనే ట్రీట్ చేసుకోకపోతే ఆ ఇన్ఫెక్షన్ వల్ల లైఫ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో తొందరగా ట్రీట్ చేసుకోవటం ఇంపార్టెంట్. ఎప్పటికైనా ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ డయాగ్నోసిస్. అది కాకుండా డయాలసిస్ పేషెంట్స్కి ఎక్స్ట్రాగా ఇన్ఫెక్షన్స్ ఏమంటే డయాలసిస్ అనేది మనం బ్లడ్ బాడీ నుంచి తీయాలి కదా, అది ఎట్లా తీస్తున్నాము. ఒక్కొక్కసారి ఫిస్టులాతో చేస్తే ఫిస్టులా మన బాడీలో 2 రక్తనాళాలు కలుపుతాం. సో బయట నుంచి పెట్టేది ఏమి ఉండదు. అట్లా చేస్తే ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి. అదే కనుక క్యాథెటర్ ఇక్కడ ప్లాస్టిక్ ట్యూబ్ పెడతాం రక్తం తీయటానికి, సడన్గా చేసే వాళ్ళందరికీ ట్యూబ్ పెట్టే చేస్తాం. ఎందుకంటే ఫిస్టులా మెచ్యూర్ అవ్వటానికి, చేసినాక మెచ్యూర్ అవ్వటానికి 1 నుంచి 2 నెలలు పడుతుంది. కొంతమందికి అది తొందరగా అంటే రక్తనాళాలు బాగలేని వాళ్ళకి తొందరగా మళ్ళీ సెకండ్ టైం కూడా చేయాల్సి వస్తుంది. ఈ అందువల్ల ఏంటంటే ఇది ముందే కిడ్నీ ప్రాబ్లం ఉంది అని తెలుసుకున్న వాళ్ళు స్టేజ్ 4-5లో ఫిస్ట్లో చేసుకొని పెట్టుకుంటే ఇటువైపు నుంచి డయాలసిస్ చేస్తే ఇన్ఫెక్షన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే సడన్గా చేసి ఫిస్ట్లో చేయించుకోకుండా డిలే చేసి లాస్ట్ మినిట్లో డయాలసిస్ చేస్తే ఇక్కడ ట్యూబ్స్ పెట్టి చేస్తాం. అట్లాంటి వాళ్ళకి ప్లాస్టిక్ ట్యూబ్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అది లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. లైఫ్ రిస్క్ కూడా అంత ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ డయాలసిస్ కానీ లేకపోతే మరీ క్రోనిక్ అయినప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం చేస్తుంటారు కదా, ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉందంటే ఈ యూజువల్గా 65 అనేది వాడతాం. 60 to 65 వరకు ప్రాబ్లం అంత ఉండదంటాం. కానీ అబవ్ 65 బాగా యాక్టివ్గా ఏమీ ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా చెయ్యొచ్చు. కాకపోతే రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, రిస్క్ ఆఫ్ వాస్కులర్ డిసీజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు రిస్క్ బెనిఫిట్ రేషియో అంటే నష్టం ఏమన్నా చేస్తామా అని భయపడతాం. సో నా దగ్గర 73 ఏజ్ పేషెంట్ కూడా చేసాం. కాకపోతే పొలంలో పని చేసుకునే అతను చాలా బాగా యాక్టివ్గా ఇప్పుడు కూడా అంటే చేసినప్పుడు డయాగ్నోస్ హీ వాజ్ వర్కింగ్ అంటే పొలంలో పని చేసుకుంటూ బాగా యాక్టివ్గా ఉన్నాయి ఆయన. సో ఆయన బాగా ఈజీగా తట్టుకున్నారు. సో మా ప్రాబ్లం ఏంటంటే అంటే ఏజ్ వచ్చినాక ఒక్కొక్కసారి ట్రాన్స్ప్లాంట్ చేసి రిస్క్లో పెడతామా అని భయపడతాం. అది కొంచెం ఆ రిస్క్ మంచిదా కాదా చేయటం అనేది వీ విల్ అసెస్ చేసినాక చేస్తాం. బిలో 65 అంటే ఆ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా చేయటానికి ఉంటుంది. అబవ్ 65 అంటే మొత్తం హార్ట్ ఎట్లా ఉంది, లంగ్ ఎట్లా ఉంది, బ్రెయిన్ ఏమన్నా రిస్క్ ఆఫ్ స్ట్రోక్స్ ఉన్నాయా, తట్టుకుంటారా లేదా అన్నీ చూసుకొని చేస్తాం. చాలా రేర్గా చేస్తాము, బట్ ఇట్స్ నాట్ కాంట్రా ఇండికేటర్. మళ్ళీ అంటే వాళ్ళ కండిషన్స్ అన్నీ చెక్ చేసుకొని దాని బేసిస్లో. సో ఇప్పుడు చాలామంది ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా కాస్ట్లీ అనుకుంటారు, ఎందుకంటే దొరకడం కష్టమే, మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా కూడా కాస్ట్లీ అంటారు.
ఎంత అవుతుంది అంటే జనరల్లీ? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటుంది. లైక్ ఓవరాల్గా ఐ థింక్ అరౌండ్ 7 lakhs ప్యాకేజ్ ఉంది. 6.5 to 6.5 lakhs మా దగ్గర ప్యాకేజ్ ఉంది. అది తర్వాత కూడా మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాలి కాబట్టి దాని ప్లస్ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఒక్కొక్కసారి ఎక్స్ట్రా అవుతుంది. సో జనరల్గా మిగతా వాటికన్నా డయాలిసిస్ అంటే ఎనీవే 30,000 అట్లా అవుతుంది నెలకి. సో ఓవరాల్గా చూసుకుంటే ఫ్యూయర్స్ అంటే కొన్ని సంవత్సరాల్లో చూసుకుంటే ట్రాన్స్ప్లాంటేషనే చీపర్ ఉంటుంది డయాలిసిస్ కన్నా కంటిన్యూ లాంగ్ డ్యూరేషన్లో చూసుకుంటే. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా అంటే వాళ్ళు జాబ్కి వెళ్ళి లైక్ వితౌట్ ఇన్హిబిషన్ జాబ్ చేసుకుంటారు కాబట్టి ఫైనాన్షియల్గా కూడా ఫ్యామిలీకి పర్సన్కి సపోర్ట్ ఉంటుంది. సో డెఫినెట్గా దో అట్ వన్స్ ఎక్కువైనా కూడా లాంగ్ టర్మ్లో బెటర్ ఉంటుంది. అది కాకుండా అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒకప్పుడు ఏంటి ఏబిఓ కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్సే చేసేవాళ్ళు, అంటే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలి అనేవాళ్ళు. బట్ లాస్ట్ 12 to 15 years నుంచి ఏబిఓ ఇన్కంపాటబుల్ కూడా చేస్తున్నాం. డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ కూడా చేస్తున్నాం. వాళ్ళ సక్సెస్ రేట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో మళ్ళీ ప్లస్ అంతకుముందు డయాబెటీస్ ఉన్న డోనర్ తీసుకోవటం అంటే కాంట్రాఇండికేషన్. ఇప్పుడు కొంతమందికి కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఒక వయసు వచ్చినాక డయాబెటీస్ ఉండి వేరే ఆర్గన్స్ ఏమీ ఎఫెక్ట్ అవ్వకపోతే ఇట్స్ ఓకే టు డొనేట్ అని. అంటే వాళ్ళ వయసు అంటే వాళ్ళ లైఫ్ ఎక్కువ లేదు, 65 వాళ్ళు ఉన్నారనుకోండి, కిడ్నీ బాగుంది, వాళ్ళు వేరే ఆర్గన్స్ డయాబెటీస్ వల్ల ఏం ఎఫెక్ట్ అవ్వాల, కంట్రోల్లో ఉంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి షుగర్ అంటే అది కూడా చేయాలి. అట్లా డోనర్ పూల్ని పెంచుతున్నాం. లైక్ ఇప్పుడు చాలా వెబ్సైట్స్ కూడా వచ్చినాయి కదండి ఈ డోనర్ రెసిపెంట్ కోసము. అది దాన్ని ఏంటంటే స్వాప్. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు డోనరు, బ్లడ్ గ్రూప్ కంపాటబిలిటీ కాకుండా యాంటీబాడీ కంపాటబిలిటీ ఉంటుంది, వాళ్ళు ఇవ్వలేరు అనుకోండి, వేరే ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళకి యాంటీబాడీ కంపాటబుల్ ఉంటే స్వాప్ చేస్తాం, వాళ్ళది వీళ్ళకి. అట్లా దట్ ఆల్సో ఇంక్రీజెస్ ద డోనర్ పూల్ అనమాట. ఇవన్నీ లైక్ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ అయ్యే ఛాన్సెస్ ఎట్లా ఎక్కువ ఉంటాయి అనేది ద హోల్ వరల్డ్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్. కరెక్ట్. సో లాస్ట్లీ ఒక హెల్దీ కిడ్నీ మెయింటైన్ చేయాలి అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? హెల్దీ కిడ్నీ మెయింటైన్ చేయాలి అంటే జస్ట్ లైఫ్ స్టైల్ లైక్ వెయిట్, ఎక్సర్సైజ్, హెల్దీ డైట్, స్మోకింగ్, ఆల్కహాల్ అవన్నీ అవాయిడ్ చేయటం. నార్మల్ ఎనీ హెల్దీ అడల్ట్ కోసం ఏం చేయాలో అవన్నీ చేయాలి. ప్లస్ ఎవ్రీ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ అవాయిడ్ చేయడానికి ఇవన్నీ ఫాలో అవుతా. ఒకవేళ డయాబెటీస్, హైపర్ టెన్షన్ డయాగ్నోసిస్ ఉంటే వాటిని బాగా కంట్రోల్ చేసుకొని రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ బీ యూస్ఫుల్. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, షుగర్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారికి ఎవ్రీ ఇయర్ చెకప్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఎంత లేట్ అవుతున్న కొద్దీ ప్రాబ్లమ్స్ అంత పెరుగుతూ వస్తుంటాయి అండ్ సొల్యూషన్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా మారిపోతూ ఉంటుంది. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ కలుద్దాం.